అన్నం తినని పిల్లలకి, అన్నం ఆకలి అవ్వని వాళ్ళకి ఎవరికైనా సరే ఇంత సొంటి వేసి ఒక ముద్దలాగా సొంటి ఒక ముద్ద పెట్టుకొని తినండి. ఆకలి విపరీతంగా పెరిగింది. సొంటి మిరియాలు తింటే ఆకలి ఎంతలా పెరిగిద్దంటే బాడీలో ఉన్న బ్యాడ్ అంతా తీసేసి ఆకలిని పెంచే గుణం సొంటికి, మిరియాలకి, వాముకి ఉంది. రోజు ఒక ముద్ద సొంటి మిరియాలు, ఒకరోజు సొంటి ముద్ద, ఒకరోజు మిరియాల ముద్ద, ఒకరోజు వాము ముద్ద. ఎందుకంటే అలా తినడం వల్ల బాడీలో ఉన్న బ్యాడ్ అంతా పోయిద్ది. ఈ కణాలన్నీ మళ్ళీ రీసైకిల్ అవుతాయి అన్నమాట. అంత శక్తి మన సుగంధ ద్రవ్యాలకు ఉంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో సుగంధ ద్రవ్యాల కోసం అని మన దేశానికి వచ్చి ఆఖరికి మన దేశ స్వతంత్రాన్నే తీసేసుకుపోయారు. అసలు చాలామంది ఇళ్లలో సొంటి ఉండదు. అందుకని నేను కొంచెం ఎక్కువగా చెప్తున్నాను అన్నమాట. వెళ్ళినప్పుడు సరుకులకంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సొంటి, వాము, మిరియాలు క్వాంటిటీలు మళ్ళీ కొంచెం కూడా కదా, కొంచెం ఎక్కువ తీసుకొస్తే మన చేతి కింద ఎప్పుడు ఉంటే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అది ప్రత్యేకంగా తేవాలంటే తేలేము, ప్రత్యేకంగా వాడాలంటే వాడలేము. అందుకే వాత, పిత్త, కఫ 3 గుణాలని పోగొట్టే శక్తి ఉంటుంది సొంటికి. అందుకని నేను ఎక్కువగా సరుకులకి వెళ్ళిన సొంటిని తీసుకొచ్చి ఏం చేయాలంటే కొంచెం నలగొట్టాలి. కొంచెం దాన్ని రోటి దాంతో ఉంటుంది కదా, ఆ బండతోటి కొంచెం ఇట్లా దెబ్బ కొట్టేస్తే కొంచెం ముక్క అవుతుంది. ఆ తర్వాత మిక్సీ చేసేసుకోవచ్చు. మనం ఏమి దాన్ని గట్టిగా కొట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం కొట్టంగానే అది పొడైపోయింది. మిక్సీ చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకొని అన్నం తినేటప్పుడు కూడా ఒక్క ముద్ద ఇంత ఉప్పు గల్లు, ఇంత ఆవు నెయ్యి, మామూలు నెయ్యి కాదు, ఆవు నెయ్యి వేసుకొని ఒక్క ముద్ద 2 ముద్దలు కనుక తింటే సొంటి బాడీలోకి వెళ్తే బాడీలో ఎక్కడెక్కడ వాటరు, ఆర్గాన్స్లో ఎక్కడెక్కడ బ్యాడ్ ఉంటుంది కదా, బ్యాడ్ అంతా తీసేసింది. 2 ముద్దలు కాబట్టి ఒక ముద్ద తిందాం, కొంచెం తిందాం. ఇది తిన్న తర్వాత కొంచెం మజ్జిగ తాగేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది కదా. వేడి చేసే తత్వం దీనికి ఉంది. వేడి చేసే తత్వం ఉంటే దానికి ఆల్టర్నేట్ ఎత్తుకోవాలి. కానీ దీన్ని తీసి పక్కన పెట్టేస్తే ఎట్లా? దీనివల్ల ఇప్పుడు వేరే ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా బాడీలో వాత, పిత్త, కఫ ఈ 3 గుణాలని నాశనం చేసే శక్తి సొంటికి ఉంది. ఒకసారి నేను సొంటి టీ పెట్టానంటే నేను పొడి చేసేసి పెట్టేసుకుంటాను. ఖచ్చితంగా నెలవారీ సరుకుల్లో సొంటిని ఇంక్లూడ్ చేసుకోండి, తెచ్చుకోండి, వాడండి. పిల్లలకు కూడా ఈ టీ ఇవ్వండి, మామూలు టీ ఇవ్వకండి. మామూలు టీ మంచిది. అల్లం వేసి, మిరియాలు వేసి, ఎప్పుడైనా సరే టీ అంటే అల్లం లేదు, ఒకరోజు అల్లం వేసుకుంటే ఒకరోజు మిరియాలు, ఒకరోజు సొంటి వేసి ఇస్తూ ఉండండి.